నాన్నా, నాన్నా, నాకు క్రికెట్ బ్యాట్ కొనివ్వు నాన్నా అని అన్నాడు చింటూ. అయ్యో చింటూ, నీకు ఇప్పటికే 2 బ్యాట్లు ఉన్నాయి కదరా అని అన్నాడు రామయ్య. అవి కాదు నాన్నా, నాకు కొత్త బ్యాట్ కావాలి అని అన్నాడు చింటూ. చూసావా సీతమ్మ, ఈ చింటూని మళ్ళీ బ్యాట్ కావాలంటున్నాడు. ఏం చేయాలో? ఇదేం గొప్ప కాదండి. వీడు మీలాగే ఉన్నాడు. మీరు పాత టీవీ ఉన్నా కొత్త టీవీ కావాలనుకుంటారు కదా. వీడికి కూడా ఆ అలవాటు వచ్చేసిందేమో అన్నది సీతమ్మ. అదే అనుకుంటున్నాను అన్నాడు రామయ్య. మీ అబ్బాయి చింటూ చాలా బాగా ఆడుతున్నాడు. క్లాస్లో ప్రతి పీరియడ్లోనూ వికెట్లు పడగొడుతున్నాడు అన్నాడు ప్రిన్సిపాల్. అవునా సార్, నాకు చాలా గర్వంగా ఉంది. వీడు క్రికెటర్ అవుతాడు అనుకుంటా అన్నాడు రామయ్య గర్వంగా. చిన్నప్పటినుంచే వాడికి ఆటలంటే ప్రాణం అన్నది సీతమ్మ. అవును, కానీ సమస్య ఏమిటంటే వీడు క్రికెట్ ఆడుతున్నది స్కూల్ గ్రౌండ్లో కాదు, క్లాస్ రూంలో. ప్రతిరోజూ బెంచీలు వికెట్లుగా మార్చి పెన్నులని బంతులుగా చేసి ఆడుతున్నాడు. అందుకని మీ అబ్బాయికి ఒక మంచి బ్యాట్ కొనివ్వండి. ఆ బ్యాట్తో క్లాస్ రూంలో కాదు, గ్రౌండ్లో ఆడుకోమని చెప్పండి అన్నారు ప్రిన్సిపాల్ గారు. క్లాస్ రూంలోనా అన్నాడు రామయ్య.